ఫ్రెండ్స్ మావాడు జస్ట్ ఎవ్వరికి ఏం చెప్పకుండా రెండు ఎవరికి ఏం చెప్పకుండా యాదగిరిగుట్టికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళమ్మ ఫోన్ చేసింది, మెల్లగా ఏమన్నాడు, నువ్వేం తిట్టానంటే చెప్తా అన్నాడు. అట్లా అని చెప్పి యాదగిరిగుట్ట పోతానని అని చెప్పి వాళ్ళ అమ్మ నీళ్ళు అంజా కొడుకు ఏడిపోతాడు. ఎంబడి రాకపోతే గుద్ద వల్ల దానికి కట్టుతుంది. తెలుసా? అరే తీయగరా వీడియో నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి. ఇక మాట్లాడు. హలో డ్రైవింగ్ చేస్తుండే ఎట్లా మాట్లాడతారు? ఆమె ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. ఇట్లా పోయి ఇట్లా కలిసేసి వద్దాం అనుకుంటే పోతున్నాం. ఇక వచ్చేస్తాం సాయంత్రం కల్లా వచ్చేస్తాం. పైసలు ఎందుకు ఆంటీ పక్కనేగా. అమ్మా వీడియో తీస్తున్నామ్మా, వద్దు. అరే నిజంగా వీడియో తీస్తున్నారు యూట్యూబ్ లో పెట్టడానికి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం. ఆంటీ చెప్పండి. పనికి పోలేదు, ఏం పోలేదు. అదే ఆంటీ పనికి పోరా అంటే నేను పోనరా యాదగిరిగుట్ట పోతా అన్నాడు. అందుకే చెప్పకరా. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా. పనికి పోలేదు, ఏం పోలేదు, ఏం లేదు. నీ అమ్మ నీకు ఎప్పుడు అదే పంపది పెట్టు. అందరికి అదే చెప్పు. మమ్మీ కూడా అవుతుంది. అందరికి అదే చెప్పు. నీకు నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు కూరగాయలు ఉంటాయి. శివబాబు శివ ఆంటీ పోతుంది కానీ చూసి పండ్రి జాగ్రత్త. సరే ఆంటీ వచ్చేసాం, సముద్రం వచ్చేసాం, వెళ్ళిపోతాం కొంచెంసేపు అయితే. ఎన్ని గంటల వరకు సాయంత్రం కల్లా వచ్చేసాం, 5 గంటల కల్లా. రేపు వస్తాం. సాయంత్రం వరకు వస్తామమ్మా. అంటే రేపు వద్దాం అనుకుంటున్నాం ఆంటీ, నైట్ ఇట పండుకొని. కాదు, ఎన్ని గంటల వరకు వస్తారు? అదే రేపు పొద్దుగాల వస్తాం. గుట్ట వాళ్ళ కొడతా. ఈరోజే వచ్చేస్తాం రా. ఏమైతుంది టైం ఏమైతుంది ఇప్పుడు? వచ్చేస్తాము 6 గంటల వచ్చేస్తాం. బాబు చూసా ఇలాంటి మామ్స్ మీ ఇంట్లో ఉంటే ట్యాగ్ చేయండి వాళ్ళని. చూసేసాను, ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య.